పండ్లలో రారాజు మామిడి పండ్లు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ సీజనల్ ఫ్రూట్స్ నగరంలో సందడి చేస్తున్నాయి. మార్చిలోనే రకరకాల మామిడి మార్కెట్లలో అమ్మకానికి వచ్చేసింది. సీజన్ ప్రారంభ దశ కావడంతో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. నోరూరించే మామిడి పండ్లు కొనడానికి నగరవాసులు మొగ్గు చూపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. మండే ఎండలే కాదు, నోరూరించే మామిడి పళ్ళు కూడా అయితే మార్చి నెలలోనే మార్కెట్లో వివిధ రకాల మామిడి పళ్ళు అయితే దర్శనమిస్తున్నాయి. మనకు ఉగాది పండుగకు ముందుగానే అయితే మార్కెట్లోకి మామిడి కాయలు, మామిడి పండ్లు కూడా వచ్చి సందడి చేస్తూ ఉంటాయి. ఉగాది పచ్చడిలో మామిడి కాయల ఒగరు కూడా కలగలిపి మనము షడ్రుచుల ఉగాది పచ్చడిని జరుపుకుంటాము. మామిడి కాయలతో పాటు మామిడి పళ్ళు కూడా ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తూ ఉన్నాయి. మన దేశంలో దాదాపు 100 రకాల సంబంధించిన మామిడి పండ్లు అయితే దొరుకుతాయి. బంగన్పల్లి, తోతాపురి రసాలు, ఇలా వివిధ రకాల మామిడి పండ్లు అయితే దొరుకుతాయి. మామిడికాయ సీజనల్ ఫ్రూట్ కాబట్టి సంవత్సరంలో ఒకేసారి దొరుకుతుంది కాబట్టి చాలా మంది కూడా ఈ మామిడికాయలను ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. రేటు అధికంగా ఉన్నా కూడా కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఒక మామిడి పండ్ల మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ మామిడి పళ్ళ విక్రయదారులు ఉన్నారు. వారి చేత మాట్లాడించి ధరలు ఎలా ఉన్నాయి, ఎలాంటి మామిడి పళ్ళు ఎక్కువ అమ్ముడుపోతున్నాయి తెలుసుకుందాం. చెప్పండి, ఈ మామిడి పళ్ళకు రేట్లు ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయి? మేడం, పోయిన సంవత్సరాలు అంటే వేరే విషయం ఉంటుంది. ఈ సంవత్సరాలు అంటే చాలా ఒప్పుకైంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా ఉందంటే, మేము ఖరీదు తీసుకొచ్చినప్పుడు 80 రూపాయలు, 90 రూపాయలు, 70 రూపాయలు ఖరీదు. ఇప్పుడు ఖరీదు అవుతుంది 200, 220, 250 రూపాయలు ఖరీదు అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. నా ప్రకారం మేము అమ్మాలంటే దానికి చాలా కష్టాలు వస్తుంది, చాలా టెన్షన్లో ఉంటాం. గిరాకు వచ్చినాక 100 రూపాయలకి 150 రూపాయలకి ఇవ్వంటున్నారు, కానీ మేము ఇవ్వలేము. ఎందుకంటే మా ఖరీదు 250 రూపాయలు అవుతుంది. దాని ప్రకారం అంటే ఏదంటే రేటు చాలా తేడా వచ్చింది. దాని గురించి చాలా టైట్ నడుస్తున్నాయి, గిరాకు లేదు. అంటే ఇప్పుడు ఉగాది అవ్వాలి, ఒక 3-4 వర్షాలు పడాలి, అప్పుడు ఏదో తక్కువ కావచ్చు మా ఐడియా. ఇప్పుడు దాని తర్వాత అంటే చాలా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే చాలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్ గురించి అంటే మార్కెట్లో మాల్ తక్కువగా వస్తుంది, తక్కువ కాబట్టి ఎక్కువ అమ్ముతున్నారు వాళ్ళు. దాని గురించి ఇక్కడ ఎక్కువ మాల్ వస్తుంది. మేము బెంగన్పల్లి ఇప్పుడు 220 రూపీస్ ఖరీదు అవుతుంది. దానికి తీసుకొచ్చి 4 రోజులు పెట్టాలి, దాని మీద 2 మంచి పెట్టాలి, అదంతా ఖర్చుపోయి 250 రూపాయలు పడుతున్నాయి. తీసుకొచ్చి అమ్మాలంటే గిరాకు వచ్చి ఏంటంటే కస్టమర్ వచ్చి అంటే 150కి 120కి అంటే అట్లా దేవులాడుతుంది. అంటే గొడవలు కూడా చేస్తున్నారు, చాలామంది గొడవలు కూడా అవుతున్నాయి. చూడొచ్చు మనం అయితే రకరకాల మామిడి పళ్ళను అయితే ఇక్కడ మార్కెట్లో విక్రయిస్తున్నట్లుగా అయితే విక్రయదారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ కాబట్టి రేటు కాస్త ఎక్కువగానే ఉంది. అయితే కేజీ మామిడి పళ్ళ ధర 200 రూపాయల నుండి 250 రూపాయల వరకు పలుకుతుంది. అయితే మామిడి పండ్లతో పాటు ఉగాది పండుగ సందర్భంలో ఉగాది పచ్చడికు సంబంధించినటువంటి మామిడి కాయలు, ఎక్కువ మంది మామిడి కాయల సీజన్లోనే ఊరగాయను కూడా ఎక్కువగా పెట్టుకుంటారు. ఊరగాయలకు ఉపయోగించే మామిడికాయలు కూడా వేరుగా ఉంటాయి, తినడానికి ఉపయోగించే మామిడికాయలు కూడా వేరుగా ఉంటాయి. ఆ 2 రకాల మామిడి పండ్లు కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్లో కూడా కస్టమర్లు కూడా వచ్చి ఈ మామిడి పండ్లను అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే మనం చెప్పుకున్నట్లుగా సీజన్లో ఒకేసారి దొరికే మామిడి పళ్ళు ఇది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి మామిడి పళ్ళను తినడం వల్ల. కాబట్టి కస్టమర్లు అయితే ఎక్కువ రేటు ఉన్నా కూడా మామిడి పళ్ళను కొని తినడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు ఒక కస్టమర్ అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? हिंदी किधर से आप? छत्तीसगढ़। कैसा है मामिड पल्ला का रेट? आम कैसा है? आम का रेट कैसा है, क्या है? मैं तो पहले बार ही आया भैया, मेरे को नहीं पता है। हाँ, पहली बार ही आया। एवरी ईयर आप बाई करते मामिड का? हर साल खाते क्या पूछ रहे हैं? हाँ, हर साल हम खाते हैं भाई। చూడొచ్చు మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మామిడి పళ్ళను ఎక్కడ దొరికితే అక్కడ కూడా కొనుగోలు చేస్తామని అయితే మనకు కస్టమర్లు చెప్తా ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో కూడా చాలామంది అంటే మామిడి పళ్ళు మార్కెట్లలో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచే కూడా కొనుగోళ్ళు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటి నుంచి మరో 3 నెలల వరకు కూడా ఈ మామిడి పళ్ళు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు కూడా మామిడి పళ్ళకు భారీగానే డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ కాబట్టి
రేటు కొంచెం అధికంగానే ఉంది. రానున్న ఏప్రిల్ మే నెలల్లో కూడా ఈ రేట్లు అయితే కొంత తగ్గే అవకాశం ఉన్నట్లుగా అయితే విక్రయదారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఎన్నో రకాల మామిడి పళ్ళు మార్కెట్లో సందడి చేస్తున్నాయి, కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.